ఏడుస్తున్నావరని మాస్టర్ గారు వాడిని నెమ్మదిపరిచి అడిగితే స్కూల్ చల్లబడిందనా? కాదు కాదు, మాస్టర్లు కాలిపోలేదని ఏడుస్తున్నాను. మాస్టర్లు అందరూ స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు. మరి ఆ స్కూల్తో పాటు మాస్టర్ కూడా కాలిపోతే కాలిపోతే ఏమిటి? పాఠాలు ఉండవని. స్కూల్ పోయింది, తగులు పడింది, కానీ మాస్టర్ మిగిలారు కనుక పాఠాలు ఉంటాయి. స్కూలుతో పాటు మాస్టర్ కూడా అగ్గిపాలు బుగ్గిపాలు అయిపోతే ఎలా పాఠాలు ఉండవో, శరీరం కాదరా మరణించటం కాదు, శరీరం పోవటం కాదు, శరీరానికి కారణం దుఃఖానికి కారణం అజ్ఞానం కనుక అజ్ఞానం అనే మాస్టర్ పోవాలి. మాస్టర్ ఉన్నాడు కానీ చెట్టు కదా పుట్టు కదా అద్దీంట్లోనో ఎక్కడో స్కూల్ ఏర్పాటు చేస్తాడు. అలాగే అజ్ఞానం ఉంటే జ్ఞాన దేవత కైవల్యం. శృతి మాత దీనికి ఎర్రగిట్టి పెట్టడానికి బ్రహ్మదేవుడికి కూడా హక్కు లేదు. శృతి మాత మీద ఎర్రగిట్టి పెట్టడానికి బ్రహ్మదేవుడికి కూడా హక్కు లేదు. కనుక ఆవృత్త చక్షుహో అమృతత్వం ఇచ్చాను, పరాంచికాన్ని యత్న స్వయంభూ కఠోపనిచ్చాను. ఉపనిషత్తులు చదవండి. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే, శాశ్వతంగా ఉండాలంటే ఉపనిషత్తులు. మార్క్స్ మరలా జన్మంటూ ఉంటే భారతదేశంలో పుట్టాలా, ఉపనిషత్తులు చదువుకోవాలా, సంస్కృతం నేర్చుకోవాలా అంటాడు. కనుక ఆవృత్త చక్షుహో అమృతత్వం ఇచ్చాను, పరాంచికాన్ని యత్న స్వయంభూ తస్మాత్ పరాగ్ పశ్యతి నా అంతరాత్మం కచ్చిత్ ధీర. కనుక అజ్ఞానం దేంతో తొలుగుతుందంటే గురుబోధతో, గురు సేవతో, గురువు యొక్క ఆశీర్వాదంతో అజ్ఞానం పోతుంది. నీలో అప్రకటితంగా ఉండేటువంటి అద్వితీయమైనటువంటి ఏ ఆనందం అయితే ఉందో అది కేవలము బోధతో దానికోసం మనం జన్మొచ్చింది. ఈ మార్పు అనేది గోవుంది అనుకోండి, ఆవుంది, ఏమి జీవి? ఆవేమి జీవి? సాధుజీవి. అది శాకాహారి, అది మాంసం పెడితే తిందు, గడ్డే తింటది. సావటానికైనా ఒప్పుకుంటుంది కానీ మారటానికి పులి ఉంది, మాంసాహారి, అది గడ్డి తినందా, అది మాంసమే తింటది, సావటానికి. కానీ మనం మారేవాళ్ళు, మనిషి అంటే మారేవాడు. ఆ మారి అద్వితీయమైనటువంటి దివ్యత్వాన్ని పొందటానికి నేను పూర్ణుణ్ణి, ఎప్పుడూ ఆఫనాలజీగా ఉండటానికి ఎవ్వరికీ ఇష్టం లేదు. మనం అందరము కూడా పరబ్రహ్మ స్వరూపులం. ఒక ఆయన అడవికి పోయాడు, ముసలవాడు, 90 సంవత్సరాల వయస్సు, కొడుకులు చోట్ల కోడళ్ళు చోట్ల అడవికి పోయి కత్తిలు కొట్టుకుని వాడు జీవిస్తూ ఉన్నాడు. ఒక మధ్యాహ్నం సమయం కత్తిల మోపు నెత్తి మీద పెట్టుకొని వస్తున్నాడు. వస్తుంటే కింద కాళ్ళు కాలిపోతున్నాయి, మాడు మాడిపోతుంది. కత్తిల మోపు కింద పడేసి యమదేవుణ్ణి స్తోత్రం చేశారు. ఎముడా ఎముడా రారా, అందరినీ తీసుకుపోతున్నావు, పిల్లల్ని పెద్దల్ని, నన్ను తీసుకుపోతున్నది ఏమిట్రా, నన్ను కూడా తీసుకుపో, ఈ వార్ధక్యంలో నేను ఈ బాధలో పడవలేకపోతున్నా అంటే దొంగ ఎక్కొచ్చేసాడు ఇప్పుడు యమాచార్యుడు. ఎవరా నన్ను పిలిచాడు? నేనే పిలిచాను అన్నాడు. ఎందుకు పిలిచాడు? బాధలు పడలేక చచ్చిపోవటానికి. ఎందుకు పిలిచామంటే చుట్టూ చూశాను, మోపెత్తడానికి ఎవరూ లేరు, మోపెత్తుకోమన్నాడు. కనుక ఆత్మ చావును ఒప్పుకోదు. చూసుకోండి, ఎవరైనా చచ్చిపోతానన్న వాళ్ళు చేయొద్దండి, 100 సంవత్సరాలకు కూడా ఎత్తడు. ఆత్మ చావును ఒప్పుకోదు, దుఃఖాన్ని ఒప్పుకోదు, పరిచ్ఛన్నత్వాన్ని ఒప్పుకోదు. ఎందుచేతనంటే అది పరిపూర్ణమైన తత్వం. ఆ తత్వానుభూతి కొరకే మానవ జన్మ వచ్చింది. దానికోసమే మన పూజారి వెంకటేశ్వరరావు గారు వారి శిష్య బృందం అంతా కూడా దేశ దేశాలు తిరిగి గురువెవరు కానీ పూర్వేషామపి గురువు కాళేనామచ్చేదాత్ ఆతంజుడు. కనుక మానవ జన్మ యొక్క సాఫల్యత, మానవ జన్మ యొక్క పూర్ణత్వము నువ్వు నిండుగా ఉన్నవాడి. ఒరే అర్జున, ఈ 18 అక్షౌహిణుల సైన్యంలో ఎప్పుడు ఎక్కడ ఏ కాలంలో ఏ దేశంలో కూడా ఎవరికి అభావం లేదు. అందరూ 3 కాలాల్లో
నత్యేవాహం జాతినాశం నత్వం నేనే జనాధిప నైవ నా భవిష్యామ సర్య అతత్తరం. నువ్వు కాలాతీతుడివి, కాలాలు నీ అందుకు కల్పించబడినవి, అవస్థలు నీ అందుకు కల్పించబడినవి. నువ్వు అచేద్యోయమద్వేద్య నిత్య సర్వ గత స్థానం అచలోయం సనాతన అనేటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా నాకు ఇచ్చినటువంటి టైములో గురువుల ద్వారా చదువుకున్నది కాదు వేదాంతం. వేదాంతం కోర్సు కాదు. మా పక్కని తణుకులో చెవటం అమ్మని ఒక అమ్మ ఉంది, అవధూత. కొత్త కోస్తే అక్షరం లేదు, పండితులంతా మోకరితే. ఎవరైనా పళ్ళు ఫలాలతో వస్తే రాళ్ళు ఇచ్చి కొట్టేది. దిగంబరి. నేను 3 సార్లు దర్శించుకున్నా, నాకు మొద్దలు తినిపించింది. మొద్దలు అటువంటి ప్రజ్ఞావంతులు పుట్టినటువంటి గడ్డ ఈ భారతావని. హరి ఓం. ఇటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి గురుదేవులు పూజ్యులు పూజారి వెంకటేశ్వర వారికి ఓం నమో నారాయణ. నేను పరిపూర్ణమా అనే మనం చూసినటువంటి ప్రశ్నకు మానవ పరమాత్మకి అనే ప్రశ్నకు మానవుడు నిరంతరం ఇక్కడే నిత్యం ఆనందంగా ఉండడాన్ని కోరుకోవడమే మానవ పరమాత్మ. నేను నిత్యం నిరంతరం ఆనందంగా ఉంటుంటారే అది నాకు పొందాలంటాడు. మనకు తెలియదు. కాబట్టి మానవ పరమాత్మ అంటే తాను పరిపూర్ణుడని తెలియక వచ్చినటువంటి దానికి ఆన్సర్ ఏంటంటే నేను పరిపూర్ణమా అనే ప్రశ్న. మానవ పరమాత్మ ఏంటంటే ఒక వ్యక్తి తన పరిపూర్ణంగా తెలిసినప్పుడు మళ్ళీ తనకు తెలుసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంటుందమ్మా. అదే నాకు మొదట చూడటం చెప్పింది అదే కదా. మానవుడు తాను పరిపూర్ణుడని తెలియబడినప్పుడు తాను తెలియవలసింది ఏమీ ఉండదు. దానికి చేయవలసినటువంటి ప్రధానమైన చెప్పి నన్ను ఏమన్నది చెప్పేది కాదు. మానవుడే తెలియాలి. దానికి 3 ప్రశ్న మానవ పరమాత్మ ఏంటి గురువు గారు పండించినటువంటి సమాధానం ఏంటంటే ఒక వ్యక్తి తాను అప్పుడప్పుడు సుఖంగా అప్పుడప్పుడు దుఃఖంగా కూడా నిరంతరము ఆనందంగా ఉండాలని ప్రతి మనిషి కూడా ముందు భావించాలని మధ్యాహ్నం నుంచి వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభకు వారు తెలంగాణ చేశారు. నెక్స్ట్ పుస్తక ప్రసాదం. ఇది అచలాత్మక సాగరము స్వేచ్ఛ దేవమైన పుస్తకం. అది ముందు చేరినటువంటి వాళ్ళు అవసరం లేదు. ఇంకొక పుస్తకం తీసుకోవాలి తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న నంబర్ పుస్తకాల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇంతగా ఉంటుందా రాజకుమార్ ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా అందరికి పుస్తకాలు ఉంటాయి. దాని యొక్క వివరణ చెప్తాను. ఇప్పుడు జరిగే చర్చలకి సమాధానం పుస్తకం ఉంటాయి. దాని పేరు అచలాత్మక సాగరము స్వేచ్ఛ దేవము. ఇది నెల్లూరు జిల్లా చేరుకు సంబంధించినటువంటి అనుభవవంతులు మిత్రతరంగాలు రాశారు. అది చాలా మందికి అందుబాటులో లేదు. అంత సినిమా పాటలు వేసి అచ్చివ అభివృద్ధి ఆ కందార్థాలు రాసుకుంటున్నారు. దాన్ని సపరేట్గా చేసి ఆ కందార్థులకి స్పష్టంగా స్వేచ్ఛ దేవాలయం సులభంగా లేనటువంటి లాగా చేసి పలు ఏర్పాటు చేసి అది రాయగలిగింది. ఆ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది. తర్వాత పుస్తకం తీసుకోవాలి. దాంట్లో అంశాన్ని సంక్షిప్తంగా చెప్తున్నారు. ప్రతి అధ్యాయానికి పలు ఉంటాయి. శ్రీయనుభవానందులు సృష్టిలో ఈ భావాన్ని నేను పుస్తక సారాంశాన్ని ప్రవేశపెడుతున్నాను. అదేవిధంగా వరుసగా సాంఖ్యం, తారకం, అమరస్థం, మహావాక్య వివేకం, సాధన విషయంలో ప్రతి దానికి ఒక వేగం అంటే ఏకం, వైరాగ్యం, మరి సమాజ చట్ట సంపత్తిలో 6కి 6 వేయాలి. తర్వాత పంచాక్షరి
ఓం నమః శివాయ అంటే ఏంటి? ఓం అంటే ఏమి, నా అంటే ఏమి, మా అంటే ఏమి, సి అంటే ఏమి, ఆ అంటే ఏమి, యా అంటే ఏమి. వీటన్నిటిలో చిట్ట చివరిగా పరిపూర్ణ బోధతో సహా వేదాంతానికి రహస్యాన్ని పూర్వచ్చినట్లు అనుభవాలంటే ఆ అనుభవంలో కూర్చుని దాన్ని ISBN నంబర్తో పోయిన కార్తీక పౌర్ణమి విడుదల చేసాం. అది ఇప్పుడు మనకి కూడా అందుబాటులో ఉంది, పోయి తీసుకోవాలి. ఓకే, మరి మన కార్యక్రమానికి వస్తే ప్రశ్న, నేను పరిపూర్ణమా? ప్రశ్న మరి మానవ జన్మ పరమాత్మ ఏంటి అనేది దానికి అనుభవమైన ప్రశ్న. స్వ విచారణ అంటే ఏంటి, ఎలా విచారించాలి అనేటువంటి ప్రశ్న ఇంకా వచ్చి తెలియజేయండి. మీ దగ్గర స్వరం ఉంది. ఇది స్వచ్ఛంగా ఎడగొలా జరిగింది. మానవుడు జన్మ పరమాత్మ అంటే స్వ విచారణ అంటే నేను చెప్పేటువంటి మిమ్మల్ని చేస్తా. నేను నా వీక్నెస్ మీకు తెలియదు, మీరు చెప్తే దాని మీద రెండు మాటలు కంట్రోల్ చేస్తానంటే నాకంతా దూరం రాదు. ఇంకే మరి ఎవరు వస్తారో నేను పోవాలని చూస్తున్నా. స్వ విచారణ అంటే ఏంటి, ఆ విచారణ ఎలా ఉండాలి? స్వ విచారణ అంటే ఏంటి, ఆ విచారణ ఎలా ఉండాలి? మనం చెప్పే ఆన్సర్ దానికి సరిపోవాలి. చూడండి, టాపిక్ మెయిన్ టాపిక్ అది. అమ్మా మీరు చూసారా, పెద్దలు ఉన్నారు, విచారణ ఎట్లా చెప్తారు? స్వ విచారణ ఎలా ఉండాలి? ఎట్లా చెప్పాలో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. గురుగారు మీరు పరిపూర్ణ పద్మావతి శ్రీనివాసన్ గారి సోదరుడు, వారి సోదరుడు, వారి సోదరుడు అదే అన్ని అమ్మాయి చెప్పాలా, నేను పరిపూర్ణమా అన్న దాని అన్నీ సరిపోయినాయా? మిగిలి అందరూ వచ్చారు. అది మీరు పిలిచిన వాళ్ళు నేను చూశాను, 2-3 సార్లు బయటకు వచ్చి చూశాను. అందరూ ఒక గురుగారు ఇది వరకు వాక్యం రాశారు. ఆయన పుస్తకం రాశారు. కూర్చో ఆయన ఏమంటారంటే నీళ్ళు పోయాలా?
కూడా అందుబాటులో నిర్వికారము నశించ నిరామయ నిర్విశేష మధ్యేయ అనంత పూర్ణ పద దివ్య మతీతములప్పుడు మొక్కేదేమో అని చెప్పేసి గురువుగా చెప్తా ఉన్నాడు. ఆయన దేనికి మొక్కుతున్నారు? మాయకు అతీతమైన ఉన్నట్టు దేనికి మొక్కుతున్నారా? లేకపోతే ఏ దాంట్లో ఏ తత్వాలు లేని దానికి మొక్కుతున్నారా? మాయకు అతీతమైన పరమాత్మ కూడా కాదట. అలాగే చెప్పేసి ప్రకృతి ప్రపంచంలో లేదా అంటే ప్రతి దాన్ని గురు స్వరూపం ఒకటే చెప్తున్నాడు. అటువంటి స్వరూపానికి పరిపూర్ణము అని పలకటానికి మనం పేరు పెట్టుకున్నాం, కానీ నేను పరిపూర్ణమా అని అంటానికి మనకి అర్హత ఉందా? అసలు పరిపూర్ణాన్ని మనం పరిపూర్ణమా అంటానికి కూడా అర్హత ఉందా? అలాంటిది నేను పరిపూర్ణమా అంటే ఒక అహంకారం అన్నమాట. ఇది ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది ఏంటంటే ఒక అహంకారం వచ్చింది. అహంకారం రావడం వల్ల నేను పరిపూర్ణమా విమర్శకు వెళ్ళింది అన్నమాట. ఇది వరకు ఈ చర్చలేవసం పెట్టినప్పుడు నాగేశ్వరరావుకి చెప్పిన ఎలాగంటే వాళ్ళ అనుభవంతో వాళ్ళ ప్రబోధ చేస్తూ ఉంటారు. ఆ ప్రబోధలో ఉన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అంతేగాని వాళ్ళని పెద్దగా క్వశ్చన్ చేసి యొక్క అర్హత మనకు లేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకున్నాడు. ఆయన మళ్ళీ చర్చ పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ఏమైనటువంటి పరిపూర్ణాలు నేను పరిపూర్ణమా అంటే ఎంతవరకు పరిపూర్ణమే లేదు, ఎంతవరకు శిష్యుడే ఉంది, ఎంతవరకు గురువుగారిని సేవించావు, ఎంతవరకు గురువుగారిని తలస్తున్నావు. నేను ఏమనుకున్నాను? నిజంగా నేను ఏం కావాలనుకుంటున్నాను? నిజంగా నేను ఏం కావాలనుకుంటున్నాను? ఆ క్వశ్చన్ నీలో ఉండాలి. ఆ క్వశ్చన్ నిజంగా నేను ఏం కావాలనుకుంటున్నాను క్వశ్చన్ నీ దగ్గరే ఉంది. ఏం కావాలనుకుంటున్నావు? నువ్వు ఒక పెద్ద గురువు అవ్వాలనుకున్నావా, లేకపోతే పెద్ద ఆశ్రమాలు కట్టాలనుకున్నావా, లేకపోతే ఇందాకేదో పత్రం అన్నారు కదా, ఆ పత్రాలు పెట్టుకుని నేను ఏం చేసుకోను? గురువుగారు పత్రం రాసించారు, నువ్వు అధికారి శిష్యుడిని చెప్పవచ్చు అదే చెప్పేసి అధికారం ఇచ్చాడు. అయితే ఎంతమంది అధికారులు ఉన్నారు? అందరూ ప్రపోజ్ చేస్తున్నారా? అందరూ చెప్పగలుగుతున్నారా? అందరూ విమర్శించగలుగుతున్నారా? లేదు కదా. అయితే వాళ్ళ గురువు గారి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇతరులు చెప్పుకుంటే విని దానికి దీనికి జోడు చేసుకుని ఇది ఆయన గురువుగారు చెప్పిన దానికి సరిపోయిందా, లేదంటే దీన్ని మళ్ళీ ఎలాగో పచ్చుమర్చాలి, ఎలాగో విమర్శించాలి అనే నిర్ణయాన్ని పొందాలి. కానీ మామూలు దీక్షాగా తీసుకున్నది మాత్రం మనం గురువు అయిపోలేదు. వాళ్ళు గురువుగారు అనేవారు, నాయన నాకు ఎవరో వద్దు శిష్యుడు, నీకు కూడా నేను ఈ లెటర్ ఇవ్వడు అని చెప్పేసి అంటే కాదుకోవడం లేకపోతే అప్పుడు నాకు సూచన చేశారు. ఆ సూచన చేసిన తర్వాత ఆయన కూడా ఏమంటారంటే ఏదో నాకు తోసింది, నేను ఇక్కడెక్కడ తిరుగుతాను, మీరేమో ఊళ్ళో తిరుగుతూ ఉంటారు కదా. అంటే నేను మెకానిక్ని, బైక్ మెకానిక్, ఎక్కడ పని ఉంటే అక్కడ, అంటే నా పని ఎక్కడ ఉంటుంది అన్న దాని గురించి నేను తిరుగుతూ ఉంటాను కదా. పలానా జాగాలో పలానా గురువుగారు ఉంటారు, పలానా జాగాలో పలానా గురువుగారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఏం చెప్తారో విను అని ఆయన చెప్పిన దాన్ని విని గురువుగారు ఏం చెప్పారో దానికి సంపూర్ణ అయ్యిందా లేదా అనే నిర్ణయాన్ని పొందినప్పుడే ఏమవుతారంటే స్వవిచారణ. అది స్వవిచారణ అంటే
ఇప్పుడు ఇక్కడ సమావేశం జరుగుతుంది. చాలా మంది కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి పెద్దలు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు, చెప్పిన దానికి మన గురుగారు చెప్పిన దానికి సంపద సరిపోయిందా లేదా? ఒకవేళ సరిపోతే మళ్ళీ మన గురుగారిని విచారణ చేద్దాం. పలానా గురుగారు ఎలా మాట్లాడాలి, పలానా గురుమాత ఎలా మాట్లాడింది, దానికి దీనికి మీరు ఏం సమాధానం చెప్తున్నారు, అదే గురుగారిని విచారణ చేసి ఆ గురుగారు ద్వారా తెలుసుకున్నట్టు దాన్ని తన మళ్ళీ విచారణ చేసుకోవాలి. తనకు సరిపోతుందా లేదా, దానికి దీనికి సంపద సరిపోయిందా లేదా అనే విచారణ తన చేసుకోవాలి. కానీ నేను పరిపూర్ణమో అనే ప్రశ్న మనం వేసుకుంటానికి కానీ మాట్లాడటానికి కానీ పరిపూర్ణము గురించి మాట్లాడటానికి ఏ అర్హత లేదు. ఏంటంటే ఇక్కడ గురుగారు చెప్పారు, ఎవరు చెప్పారు, అసలు ఈ మాయా ప్రపంచానికి అతీతంగా పరిపూర్ణంగా చెప్పారు కదా. అనుకుంటానికి పరిపూర్ణము, మనం అనుభవంలోకి రావాలి. పరిపూర్ణం నేను పరిపూర్ణమే కాదు, మనం అనుభవంలోకి రావాలా. పరిపూర్ణమైన వస్తువు ఏదో ఉందో, ఆ మాట ఏదైతే ఉందో, గురుగారి దగ్గర మీరు ఏ రకంగా మీరు విచారణ చేశారో ఆ విషయం గురించి అది మనకు అనుభవంలో రావాలి. అప్పుడు ఆ అనుభవం వచ్చినప్పుడు ఆయన ఏమీ మాట్లాడటానికి సత్యం లేదు. గురుగారిని కూడా అడిగే అర్హత కూడా ఉండదు. ఆ నిర్ణయాన్ని పొందినటువంటి శిష్యుడు ఇందాక గురువు యొక్క లక్షణము శిష్యుని యొక్క లక్షణం అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. గురువు లక్షణాన్ని మనం విమర్శించడానికి మనం సరిపోతాము. శిష్యులుగా మనం ఎంత ప్రభావం గురించి మనం ఆలోచించుకోవాలి. కానీ గురుగారిని విమర్శించి అంత గొప్పవాళ్ళు కాలేదు కదా. ఏదైనా విషయం వచ్చిందంటే మనం ప్రత్యేకంగా గురువు గారిని అడుగుతాం కదా, గురుగారు చెప్పాలి కదా. అయితే మా గురుగారు చనిపోయి చాలా రోజులు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈవేళ నేను నాకు అనుభవం చేస్తే ఆయన అడగారు కదా, ఆయన లేరా? నాకు సర్వకాల సర్వావస్థలాలు మా గురుగారు ప్రత్యక్షం ఉన్నారు. ఇప్పుడు కూడా ఇందాక నాగేశ్వరరావు గారిని పలకరించి మా గురుగారు లేకుండా అని చెప్పిస్తాను. అంటే నా దృష్టిలో ఆయన ఇప్పటికీ నాకు కనిపిస్తూనే కదా. ఆయన చనిపోయి చాలా కాలం అయినా కానీ నా దృష్టిలో మా గురుగారు నాకు కనిపిస్తున్నట్టే కదా. మీరంతా మా గురుగారు లెక్క కనిపిస్తున్నారు కదా, మీరు చెప్పిన మాటల్లో మా గురుగారు కనిపిస్తున్నారు కదా. ఆ నిర్ణయాన్ని పొందున్నారు. కానీ అంటే స్వవిచారణ, అదే ఆ నిర్ణయాన్ని పొందినటువంటి వారికి ఆ స్వవిచారణ యొక్క అర్థం ఏంటంటే పూర్తిగా అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ గురువు గారి లాగానే కనిపిస్తున్నారా? కాబట్టి మీరు స్థితి పరులను అర్థం చేసుకోవాలి. ప్రశ్న నేను పరిపూర్ణమా అనే ప్రశ్న పూజారి వెంకటేశం పరిపూర్ణమా అని చెప్పలేదే. అది 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 నేను పరిపూర్ణమా అంటే గుర్తెరుగుతున్నటువంటి నేను పరిపూర్ణమా అని ప్రశ్న. రైట్, బాగుంది. ఈ విచారణ బాగుంది. కొంతవరకు సమాధానాలు సరిగ్గా కూడా ఉన్నాయి. రైట్, చాలా సంతోషం అండి. ఆ తర్వాత ఇంకెవరైనా అంటారండి? ఇంకెవరైనా నేను పరిపూర్ణమా ప్రశ్న చూడండి. నేను ఇంకా ఇది తక్కువ, ఏం కన్ఫ్యూజ్ అవుతారు. అతి రహస్యమే కొత్త బట్ట బయలా, అది నవంబర్లో విచారణ ఆడ. ఇదే ఇటు కన్ఫ్యూజ్ అయితే మనకు దానికెట్ట. అది బహిరంగంగా చెప్పేదేనంటే శివరామ దీక్షితుల సిద్ధాంతం తర్వాత నిజమేనా? ఇప్పుడు మనకు వచ్చారండి చక్రం సత్యనారాయణ గారు, వారు మళ్ళీ కాస్త బయటకు వెళ్తారంట. మాట్లాడండి. చక్రం సత్యనారాయణ గారు, చిట్టకన సత్యనారాయణ గారు ఎక్కడి నుంచి వచ్చారు?
పేరవర సంతోష్. పేరవర కూర్చోండి. పేరవరానికి చెందిన చిట్టకల సత్యనారాయణ గారు. ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ ఆధ్యాత్మికంగా ఆత్మ గురించి తెలియజేయడానికి చేసిన మహాత్ములందరికీ శిరస్సు వచ్చి పాదారాధన చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక భక్తురాలు ఉండబట్టి ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరిపించుకునే భాగ్యం పేరవరాలకు ఇచ్చినందుకు ఆ భక్తురాలు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చక్కటి చర్చ జరుగుతుంది. ఈ చర్చ అర్థం చేసుకుని సాధన మార్గంలో వెళ్ళాలని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా చక్కగా గురువు గురించి చెప్తున్నారు. గుకారస్య గుణాతీతం, గుకారస్య రూపవర్జితం. గురువుకి గుణములు లేవు, గుణము ఉంటే గురువు కాదు. దాని గురించి తెలిసిన వారు తెలిసినట్టు చెప్తారు. ఇటువంటి ఆధ్యాత్మిక మీటింగ్ జరిగినప్పుడు ఏం చెప్తారంటే సత్యం బాగా చెప్తారు కనుక ఇటువంటి వాటికి రావడం పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఒక చిన్న పాట పాడతాను, దయచేసి అందరూ వినవలసిందిగా కోరుతున్నాం. ఉన్నదిగా ఉన్నదిగా రెండు లేదనే సత్యము తెలుసా, ఉన్నదిగా తాను అందము గణేసిన గూడు తననే మూసిన వెన్నము చూడు, తాను అందము గణేసిన గూడు తననే మూసిన వెన్నము చూడు, ఆశలు నదిలో కదలిన నాడు శరీరేవన దారికి తోడు, ఉన్నదిగా లేని నాడు ధన మొగతే లేదు, ఉన్ననాడు మరి లేనివి ఎన్నో, లేని నాడు ధన మొగతే లేదు, ఉన్ననాడు మరి లేనివి ఎన్నో, ఎన్నున్నా ఆశ కదిలితే పండని కాయే ఆ బ్రతుకెప్పుడు, ఉన్నదిగా చవే మనస నీ, ఉన్నదిగా చవే మనస నీ, ఉన్నదిగా చవే మనస. రెంటికి నడుమా చోటున్నది దాటే వారికి అది వెలసి, రెంటికి నడుమా చోటున్నది దాటే వారికి అది వెలసి, మది నిలిపి దాటిరి పెద్దలు అవలకు, ఉన్నదిగా చవే మనసాని, ఉన్నదిగా చవే మనస. మనసు మనసుల కరిగి మనసు ఏకము చేసి మనసు మర్మము గనులెరుక, మనసు చూపులు రెండు ఘననాసికమునందు కలసి, మనసు చూపులు రెండు ఘననాసికమునందు కలిసి రెండొకటైనదెరుక, అరువైన మాధుర్యమనుభవించుట సుఖము అన్నిటిని మరచినది ఎరుక, నీవన్నిటిని మరచినది ఎరుక, రంగైన రవి కోటి కాంతులకు కాంతి అయి ఘన సిద్ధ గురు చేరుటెరుక. ఎరుక గురించి కూడా చెప్తారు కనుక మనం తెలుసుకోవాలనుకునే సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని బోధించే మహనీయులైన గురువులందరికీ మనం వారి దగ్గర విచారణ ద్వారా సత్యాన్ని తెలుసుకుని సాధన మార్గాన్ని పొంది
ఆత్మను తెలుసుకోవటమే, ఆత్మీయ పరమాత్మ సత్యాన్ని గమనించడమే మన జీవిత ధ్యేయంగా పెట్టుకుని ముందుకెళ్ళాలి. కానీ మనం ఏదో జరుగుతుంది, ఏదో చేయగలిగిన అహంకారంతో జీవితాన్ని నాశనం చేసుకోకుండా పరమాత్మ వైపు సద్గురువు చెప్పిన విధానంగా మనం ప్రయత్నం చేసి పరిగెడితే మన జీవితాలకు గమ్యం దొరుకుతుందని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సత్యనారాయణ గారు ధన్యవాదాలండి. దీన్ని గురు సూచన అంటారండి. గురు సూచన. నేను పరిపూర్ణమా అంటే వారు చెప్పరండి. అవును నేను పరిపూర్ణమా అంటే అవునని వారు చెప్పరండి. అవునని వారు చెప్పరు. అంటే ఉన్నది ఉన్నట్లు లేని దానికి తెలిసి లేనిది లేకుండా పోయినప్పుడు ఉండేది ఉంటుంది. అప్పుడుండేటువంటి నేను ఎలా పరిపూర్ణము అనే విషయాన్ని నేను 4 గంటలకు చర్చిస్తాను. అది ఎలా పరిపూర్ణం అనేది 4 గంటలకు చర్చిస్తాను. ఇంతలోపు నేను పరిపూర్ణమా అనేది అవునంటే ఎలా అవునో చెప్తాను, కాదంటే ఎలా కాదో కూడా చెప్తాను. అవును అంటే ఎలా అవునో చెప్తాను, కాదు అంటే ఎలా కాదో చెప్తాను. కానీ ఇంకా సభలో నాకు రావాల్సినటువంటివి ఇంకా కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత నేను వాటికి నేను చెప్తాను. అది ఇప్పుడు చెప్పేది కూడా కాదు, చెప్పలేను. నెక్స్ట్ మరి శ్రీ ఉమామహేశ్వరరావు మంచి ప్రబోధకులు, వారు వారి వాణి వినిపిస్తారు. కేవల సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీనివాస సద్గురువే నమః. ప్రపంచం అనగా ఎటువంటిది, పరమార్థం అనగా ఎటువంటిది? మందిప్పల హనుమంతరాజు సందేహ నివృత్తి ఉపన్యాసంలో ప్రశ్నలు ఇవి. అంటే వారు మామూలుగా వారు మతికి దోచి వేసినటువంటి విధానమైన అనుకోండి. అయితే పరమార్థం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు పరమార్థం అనేటటువంటిది ఒక్కో సిద్ధాంతం విచారణ బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పొచ్చు. అయితే మన సిద్ధాంతపరంగా ఇక్కడ మాట్లాడాలి మనం. ఇది మన సిద్ధాంతపరమైనటువంటి విచారణ. ఈ కుటుంబం, దీనికి ఒక సిద్ధాంతం, ఒక వ్యవహారం అంతా కూడా ఒక నమూనా ఉంది. మనందరం ఇక్కడికి చేరాం. అయితే పరమార్థం అని అంటే ఏంటని అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నేను లేకపోతే ఉన్నదే పరమార్థం. దీని ఇంక మళ్ళీ తీర్చే బోళ్ళంతా వ్యవహారం అంతా కూడా, కానీ ఒక్క మాటలో దీనికి అర్థం చెప్పాలంటే చెప్పి మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను లేకుండా గనక పోతే ఉన్నదే పరమార్థం. అది ఏంటండి ఒక్క మాటలో అన్నారు. మరి ఒక మాటలో అంటే ముందు వెనక మరి దానికి ఏదన్నా కొంచెం విషయం ఉండాలి కదా అని అంటే, ప్రపంచంలో కర్మ సన్యాసం చెప్పారు, కర్మఫల సన్యాసం చెప్పారు. 2 వేదాంత వ్యవహారంలో కర్మ సన్యాసం 3 ఆశ్రమాలు అయిపోయిందో చతురాశ్రమంలో చక్కగా ఇవన్నిటినీ కూడా వదిలేసేసి సర్వసంగ పరిత్యాగులయ్యి దేశ సంచారులయ్యి ఆ వేదాంతాన్ని గురువు దగ్గర గ్రహించి కర్మ సన్యాసముఖంగా సాధన చేసేటటువంటి వారు ఒక వర్గం. 2వ వర్గము ఉన్నటువంటి చోటనే వారు సన్యాసులైనా లేకపోతే ఇతరమైనటువంటి చతుర్విధ ఆశ్రమాల్లో ఏ ఆశ్రమం అయినా కర్మఫల సన్యాసం అంటే ఏది కూడా కర్తృత్వ భోక్తృత్వాలు అనేటటువంటివి నాకు లేవు. ప్రాప్తం అది ఈశ్వరానుగ్రహం చేత ప్రాప్తమైనటువంటిది. నేను ఈ అన్నిటికీ కూడా తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడిని అని తటస్థ భావనగా కర్మ చేస్తూ ఫలాఫలాలు అంటే అటు మంచి ఫలితం కానీ దుష్ఫలితం కానీ ఏ ఫలితం వచ్చినా సరే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మఫల సన్యాసం చేసేటటువంటిది ఒక విధానం. అయితే మరి శివరామ దీక్షిత్ సాంప్రదాయం ఏం చెప్పింది? ఇది కర్మ సన్యాసమా కర్మఫల సన్యాసమా అని అంటే కర్మ సన్యాసం కాదు, కర్మఫల సన్యాసం కాదు. కర్తృత్వరహిత కర్మాచరణ విధానం. కర్తృత్వరహిత కర్మాచరణ విధానం. అయితే సన్యాసం అంటే ఏంటండి? మన సిద్ధాంతంగా చెప్పుకునేటటువంటి మాట సన్యాసం శ్రవణం కుర్యాత్ అని చెబుతుంది శాస్త్రం. అంటే ఏంటి? ఆశ్రమంలో తర్వాత ఈ గృహస్థాశ్రమం ఈ కాకుండా సన్యసించి కాషాయంబరాలు ధరించి గురువు దగ్గర తీసుకుని సర్వసంగ పరిత్యాగులై దేశ సంచారంగా వెళ్ళేటటువంటి సన్యాసం కాదు. సన్యాసం శ్రవణం కుర్యాత్ అంటే కృష్ణదాసు గారు ఏమంటారంటే
బోధ వినేటటువంటి శిష్యుడు ఎలా వినాలంటే నితరమును మాని అంటాడు. ఇతరమును మాని, ఇతరమును మాని అనేటటువంటి దాని కింద అర్థం ఏంటనంటే ఇతరమైనటువంటి అంతఃకరణ ప్రవృత్తులు, సంకల్ప వికల్పాలు. ఆ గురుబోధ వినేటటువంటి సమయంలో అంతఃకరణ వృత్తి ధర్మాలైనటువంటి సంకల్ప వికల్పాలని, చిత్తంలో ఉండేటటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆలోచన శూన్యంగా, అంటే ప్రయత్నం చేయాలి, ఒక్కసారిలో దృఢతరాభ్యాసం అవదు, అట్లాగా కూర్చుని గురువు దగ్గర గురుబోధ వినాలనేటటువంటి విధంగా అన్నారు. అయితే మనది ఏంటి అనంటే కర్తృత్వ రహిత కర్మాచరణ విధానం అనంటే నేను లేకుండా ఉండి సర్వభ్రాంతి. మనది ఏంటి? మనది బంధము కాదు, మోక్షం కాదు. ఈ సిద్ధాంతం బంధము కాదు, మోక్షము కాదు. బంధమోక్షాల రెండిటికి విలక్షణమైనటువంటిది. ఏంటి బంధమోక్షాలకు విలక్షణమైనటువంటిది అని అంటే జనన మరణ భ్రాంతి రహిత సిద్ధాంతం. ఇది జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి సిద్ధాంతం. ఇది బంధము కాదు, మోక్షము కాదు. అయితే బంధం ఉంది, ఎందుకనంటే ఎరికే బంధం. అయితే మోక్షం కాదు, బంధము కాదు, మోక్షము కాదు. జనన మరణ భ్రాంతి రహిత విధానం. ఆ భ్రాంతి రహిత విధానంలో ఈ స్థితి కలిగినటువంటి యొక్క నిర్ణయపరుడు ఎలాగ ఉంటాడు అని, ఎలాగ చరించాలి జీవన విధానం అనంటే కర్తృత్వ రహిత కర్మాచరణ. పరిపూర్ణ ఎరుకను ఎరుకను నిరసించినటువంటి వాడి యొక్క స్థితి ఎట్లా ఉంటుందనంటే తా లేకుండా ఉండి సర్వ కార్యాలని కూడా నిర్వర్తించేటటువంటి వాడు. ఈ రీతి బోధ స్థితి కలిగిన నేర్పుశాలి ఇతర జనులను సరిపడదనకను సరిసమముగా వర్తించుచుంటే సమరస బుద్ధి కార్యముల యందు సహజ ప్రవృద్ధి మరి వైరాగ్యము చేత మానుకొని ఉండడు తారేగి చేయడు అనేటటువంటిది జీవన విధానంగా చెప్పారు. అయితే ఇది కర్తృత్వ రహిత కర్మాచరణమైనటువంటి విధానం. అయితే పరమార్థం అంటే ఏంటనంటే నేను లేకపోవడమే పరమార్థం. తర్వాత స్వస్వరూపం అనంటే దాన్ని మరి తిప్పుతున్నారు. ఏమి స్వా ఇది అర్థమవుతుందా? సరే, ఈ స్వస్వరూపం అనేటటువంటిది నేను ఇప్పుడే చెప్పేశాను. ఇది ఏంటనంటే ఇది శుద్ధ నిర్గుణం. మనం మెయిన్ హెడ్లైన్ లోకి వెళ్ళిపోదాం. రెండో ప్రశ్నకి సమాధానం ఏంటనంటే దానికి మెయిన్ హెడ్లైన్స్ ఏంటనంటే ఇది సగుణం కాదు, నిర్గుణం కాదు. ఇది సగుణం కాదు, నిర్గుణం కాదు. కృష్ణదాస్ గారు శక్తి ప్రబోధ చూడమని అని శక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు అన్నాడు. మరి ఒక పేరు చెప్పాలి కదా. ఇప్పుడు ఇందాక స్వామి చాలా బాగా చెప్పారు ఒక ఆయన. మరి ఏదో ఒకటి లేకపోతే అసలు లేదు, పేరు లేకపోయినా సరే వ్యవహారార్థం శిష్యు ప్రబోధార్థం ఒక పేరు పెట్టారు కాబట్టి పరిపూర్ణం అన్నారు. అట్లాగే ఇప్పుడు ఇది ఏంటనంటే ఒక వ్యవహారార్థం కూడా పెట్టేటటువంటి దానికి ఒక గుర్తింపుగా చెప్పాలి. ఇప్పుడు అది వ్యవహారార్థమే లేనిదే, కానీ ఆ స్థితి కలిగేంత వరకు గుర్తింపుకి ఒక మాట అయినా చెప్పాలి కదా. ఆ మాట అపరోక్ష దృఢమయ్యేటటువంటిది, అంతటా ఉన్నటువంటిది అనేటటువంటి వస్తువుకి పరిపూర్ణం అనేటటువంటి విధంగా చెప్పుకొచ్చారు. అయితే శుద్ధ నిర్గుణం అంటే ఏంటనంటే అది సగుణం కాదు, నిర్గుణం కాదు. అర్థమవుతుందా? తర్వాత ఇంకోటి ఏంటంటే సాపేక్షిక నిరపేక్షికాలు రెండు కానటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మం. అది సాపేక్షం కాదు, నిరపేక్షకం కాదు. సకల సిద్ధాంతాలు కూడా ఎరుక యొక్క సగుణ రూపాన్ని కొన్ని బ్రహ్మం అని చెప్పి, తర్వాత నిర్గుణ రూపాన్ని బ్రహ్మం అని చెప్పి. అర్థమవుతుందా? ఈ పరిపూర్ణ సిద్ధాంతం ఈ ఎరుక యొక్క సగుణ రూపాన్ని నిర్గుణ రూపాన్ని రెండింటినీ ద్వంద్వమని, ఇది లేనిదే పరమార్థం అని చెప్పుకున్నప్పుడు ఈ స్వస్వరూపం అనేటటువంటిది కూడా ఎరుక ద్వంద్వంలోకి వెళ్ళిపోయినటువంటిదే. అది ఈ స్వస్వరూపం అనేటటువంటిది కూడా సాపేక్ష నిరపేక్షకాల్లోకి చేరినటువంటిదే, లేనటువంటిదే అనేటటువంటి అర్థం. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను పరిపూర్ణమా, నేను పరిపూర్ణమా. సరే, ఈ విషయానికి ఏంటంటే శ్రీధర శివరామ దీక్షిత సంవాదం ఇది దక్షిణామూర్తి పరంపర నుంచి వచ్చిన దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, గ్రంథాలు, ప్రస్ఫుటమైనటువంటి విధానాలు అనేవి శాస్త్రంలో కనపడవు. ఒకళ్ళు చెప్పిన కొన్ని ఉన్నాయి కానీ ఘోరంగా ఉన్నాయి మాండుక్య కారికల్లో. అది అర్థమవుతుంది. అందుకని ఇంక అక్కడ ఇది ప్రమాణం అని చెప్పడానికి లేదు. ఇక ప్రమాణం అని ఎక్కడి నుంచి చెప్పాలి అని అంటే గనక శ్రీధర శివరామ దీక్షిత సంవాదం. ఆ కథ అంతా మొన్న మీకు తెలిసింది. మంగతాయారమ్మ గారు అసలు గుచ్చి స్త్రీలందరూ కలిసి ఏకేశారు బొడ్డు చిన్న వెంకటాయపాడులో. ఆ కథ అంతా
కథాశ్రవణ ఫలితం కూడా వచ్చేసింది ఆ రోజు. అది మొత్తం ఎరుకల సానికి సంబంధించినటువంటి ఆవిడ వెళ్ళటం అదంతా కూడా ఆ విషయం అంతా కూడా మీకు తెలిసినటువంటిదే. అయితే ఏంటంటే శ్రీధరుల వారు శివరామ దీక్షితుల వారు ఇద్దరి మధ్య సంవాదాన్ని కొంచెం మనం ఆ విషయాన్ని మనం విచారిస్తే దానికి అప్పుడు ఆ పెట్టినటువంటి హెడ్డింగ్ కి ఆన్సర్ వస్తుంది. ఆయన ఏమడిగారనంటే, ఎవరు మీరనంటే నన్ను శివరామ దీక్షితులు అంటారండి, ఇట్లాగ అని అన్నారు. ఈవిడన్నీ చెప్పింది ఎరుకల సార్, ఈయన క్వాలిఫికేషన్స్ అన్ని చెప్పేసింది. తర్వాత ఆయన సిద్ధుడు, ఎవరో శ్రీధరాస్వామి సిద్ధుడు. ఆయన నా సావనీరులో ఉండండి, మనం ఆశ్చర్యపోతాం. అక్కయ్య గారు మీకు సావనీరు ఇస్తా. ఆయన చదువుకున్న డిగ్రీలండి ఒక 10 పేజీలు రాశారండి డిగ్రీలు. మనకి ఏమనుకుంటాం, చతుర్వేద పారాయణలు చేశాడో, లేకపోతే తర్క వ్యాకరణ పండితులు, ఇంకో పండితులు అనుకుంటాం. ఇంకో పండితులు కాదు, ప్రపంచంలో సృష్టిలో ఉన్న అంత చదువు చదివినటువంటి వాడండి శ్రీధరుల వారు. గొప్పకి కూడా గొప్ప అయినటువంటి వాడు శ్రీధరులు. శ్రీధరుల వారు సామాన్యం కాదు, కుయ్యలేమైంది, అంతటి గొప్ప వ్యక్తి. అయితే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారనంటే, ఈయన స్థితిలో ఈయన గ్రాఫ్ అంతా కూడా ఆయన తెలుసు, ఎవరో శివరామ దీక్షితుల వారు. అయితే వారు వీరిని పరీక్షింపదలచి వారు దేని నిమిత్తార్థమై వచ్చారో వారి శ్రద్ధాభక్తి విశ్వాసాలన్నిటినీ కూడా వారు చూడటంతోనే గమనించారు. వాడు కుశాగ్ర బుద్ధి చేత ఆయన దేనికి వచ్చాడు ఏంటి గమనించాడు. తర్వాత ఇంకోటి ఏంటనంటే, ఆవిడ చెప్పింది, ఎవరో ఆవిడ కూడా చెప్పింది, ఏమంటే ఇట్లా వచ్చాడు ఈయన, ఇట్లా మరి చాలా ఇదైనటువంటి వ్యక్తి అండి, ఎక్కడా కూడా వదలకుండా నేను అంత్యజులు కులంలో పుట్టినటువంటి వారు అనుకున్నా. నా పంచ చేయడు కూడా నేను పెట్టింది తిని అక్కడ అగ్రహారంలో కూడా చాలా తెప్పలు పడి మొత్తానికి 1 నెల నుంచి 2 నెలల నుంచి నాన్న ఈయన పొట్టు వదలని విక్రమార్కుల్లాగా ఉన్నాడండి స్వామి, నేను తీసుకొచ్చాను మీ దర్శనార్థమై, మీ ద్వారా ఈయనకి శాంతి అనేటటువంటిది లభిస్తుంది అని ఆవిడ దండం పెట్టి అక్కడ కూర్చుంది. కూర్చున్న తర్వాత భూత భవిష్యత్తు వర్తమాన కాలాతీతమైనటువంటి వాడు శ్రీధరుడు. ఆయన ఏమని ప్రశ్నించాడంటే, వీళ్ళిద్దరి మధ్య సంవాదం, శ్రీధర శివరామ దీక్షితుల వారి యొక్క మధ్య సంవాదం ఏంటంటే శాస్త్ర చర్చ. ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతంలో శాస్త్రం లేదు, అది లేదు, శాస్త్రం నువ్వెవరో నేనే రాసుకున్నానంటే పిచ్చి మాట. శాస్త్రం నేను రాశానా? సరే రాశాను నేనే, ఏ ప్రజ్ఞలో రాశాను? ఈ ప్రజ్ఞ సరిపోద్దా శాస్త్రం రాయటానికి? ఏమంటే ఒక రామాయణం రాశాడు వాల్మీకి, ఇప్పుడు నేను రామాయణం రాయగలనా? అట్లా శాస్త్రాన్ని కొట్టేయకూడదండి, అర్థమవుతుందా? శాస్త్రాన్ని కొట్టేయకూడదు. అయితే పరిపూర్ణం దగ్గర అతీతమైనటువంటి స్థితిలో వేదాలు వెర్రివాక్యాలు అన్నాడు. అక్కడ ఆ సందర్భంలో ఎందుకు వెర్రివాక్యాలు అనేది అక్కడ సందర్భం వేరు. ఇప్పుడు ఈ శ్రీధర శివరామ దీక్షితుల వారి మధ్య సంవాదం ఎలా జరిగింది? శాస్త్రముఖంగా జరిగింది. అర్థమవుతుందా? అయితే ఏంటనంటే ఆ మాట అనేటప్పుడు ఆయన శాస్త్రముఖంగా ఒక్కొక్కటి అడుగుతున్నాడండి. ఈ శాస్త్రంలో ఈ మంత్రానికి నీ అభిప్రాయం ఏమిటి అనేటటువంటి చర్చ జరుగుతుందండి. చర్చ ఎలా ఉంది? సాంఖ్యంలో బ్రహ్మణో రవ్యక్త రవ్యక్తో మహత్తో మహదహంకార పంచతన్మాత్రాన్ని అఖిలం జగత్తు. ఈ బ్రహ్మణో రవ్యక్త క్రమ సృష్టి గురించి నువ్వేమనుకుంటావు అని అడుగుతున్నాడు. మళ్ళీ తర్వాత భాగవతంలో లోకంబులు లోకేశులు లోకస్తులు తుది దిగిన పెంజీకటి కవ్వాలని ఇవ్వండి ఏకాకృతి అంటారు కదా. ఈ లోకంబులే, ఈ లోకేశులు ఎవరు, లోకస్తులు ఎవరు? చర్చ వేదాంతమునికి వేదాంతాలకు సంబంధించినటువంటి గూఢమైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయాల మీద ఈయన అవగాహన ఎలా ఉంది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒక్కో దాని మీద ఉపనిషత్తుల మీద గంగా ప్రవాహంలాగా వెళ్ళిపోతుందండి. భగవద్ మీద కూడా నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. దీని మీద కూడా వివరణ అడిగాడండి. ఈ ప్రతులు కూడా మేము మాట్లాడటం కాదు, ఇది శ్రీధరీయం అని ఆయన పండరీపురం నుంచి వచ్చేసిన తర్వాత వారి నారాయణపురంలో శ్రీధరీయం అని ఒక గ్రంథం రాశారండి. ఆ గ్రంథంలో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరింది మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు జరిగిందంతా కూడా రాశారు. మన దౌర్భాగ్యం ఏంటంటే అదంతా కూడా పోయి కొన్ని ప్రతులుంటే ఉప్పలంచి కృష్ణమూర్తి గారు సావనీరులో వేశారు. శ్రీధరీయం అనేటటువంటి గ్రంథంలో ఉందండి. అది ఏమి ప్రమాణ శూన్యమైనటువంటి మాటలు కాదు. అయితే ఇప్పుడు ప్రధానంగా శ్రీధరుల వారు ఏమని అడుగుతున్నాడంటే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. ఇది దశోపనిషత్తుల్లోనూ తర్వాత వేదాంత వాంగ్మయంలో అత్యంత మూలమైనటువంటి క్లిష్టమైనటువంటి గూఢమైనటువంటి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని అడిగాడండి. అడిగి దీక్షిత దీని మీద నీ అభిప్రాయం ఏమిటయ్యా అన్నాడు. అని అంటే ఆయన తెలుగులో ఏమన్నారంటే, నేను సంస్కృతం చెబుతున్నాను అనుకోమాకంటే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ కూడా సూక్ష్మంగా చెబుతాను, చెప్పుకోవలసిందే అది. ఎందుకంటే సిద్ధాంతం అక్కడే ఆవిర్భవించింది. అమ్మగారు అన్నారు కదా అరగంటలో సిద్ధాంతం పుట్టింది అంటున్నాడు మా మాయ గారు. అరగంటలోనే పుట్టిందంటే సిద్ధాంతం. ఎంత గొప్పవారో చూడండి వాళ్ళిద్దరూ. కలిస్తేనే వచ్చేస్తుంది. అర్థమవుతుందా పరమార్థం? అరగంటలో సిద్ధాంతం పుట్టిందంటే ఎటువంటి క్లవర్స్ అండి వాళ్ళిద్దరు. అరగంటలోనే అరగంటలోనే ఆయన గ్రహించేశాడు. దానికి మూల బీజాలు పడిపోయింది సిద్ధాంతానికి. అయితే ఆయన ఏం చెప్పారనంటే, పూర్ణము నుండి పూర్ణము జనించింది. పూర్ణమద పూర్ణమిదం. ఒక పూర్ణం అంటే జగత్తు, రెండో పూర్ణం అంటే దీనికి కారణమైనటువంటి చైతన్యం, జడమైనటువంటి ప్రకృతి, దీన్ని గుర్తించేటటువంటి తెలివి. ఇప్పుడు ఇది మనకు తెలియకుండా లేదు కదా, మనం తెలుగు అనుకుంటాం, అది సంస్కృతం మాట. అయితే ఆయన ఏం చెప్పారంటే, చైతన్యమైనటువంటి అంటే పూర్ణము నుండి పూర్ణము జరించింది. ఒక పూర్ణానికేమో అధిష్టానమైనటువంటి మాట, ఒక పూర్ణానికేమో జగత్ అని అంతఃకరణ అని. ఇంకా దగ్గరగా చెప్పుకోవాలంటే పిండాండం మీద అంతఃకరణ అని చెప్పాలి. అయితే పూర్ణము నుండి పూర్ణము జనించినది, పూర్ణము నుండి పూర్ణము తెలుసుకొనబడినను పూర్ణమే శేషించును. ఈ పూర్ణము నుండి పూర్ణం జనించిందంటే ఆత్మ నుంచి ప్రపంచం పుట్టింది మన మాటలో. తర్వాత ఆత్మ నుంచి ప్రపంచం పుట్టింది కదా, పుట్టిందంటే ఇప్పుడు ఎలా పుట్టింది, నేను కడతేరటం ఎలాగా అని అంటే, ఈ పూర్ణమైనటువంటి అంతఃకరణ ఉంది కదా, దీని నుంచి విచారించి ఈ అంతఃకరణ రూపమైనటువంటి దీనికి మూలాన్ని నువ్వు ఏదైతే దీనికి సాలుని దీని మూలాన్ని నువ్వు గనక తెలుసుకుంటే ఆ మూలమే నీవయ్యి ఆ పూర్ణంలో ఈ పూర్ణం లయమైపోద్ది. అంతఃకరణ ఆత్మలో లయమైపోద్ది. నేను ముక్తి, అదే ముక్తి. పూర్ణము నుండి పూర్ణము జనించినది, పూర్ణము నుండి పూర్ణము తెలుసుకుని పడినను పూర్ణమే శేషించును. అంటే అప్పుడు నేను ఉపాధితో ఉన్నా సరే నేను ఆత్మనే, ఇంకా ఉన్నది ఆత్మే, నీవే ఆత్మ అనేటటువంటిది, అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి విధంగా ఆయన చదువుకున్నటువంటి అద్వైత సిద్ధాంతంలో గొప్ప మహాపండితుడండి. వెళ్ళిన ఈ సిద్ధాంత సాంప్రదాయం ఇప్పుడేదో మనం అనుకున్నట్టు అంటే మనం గొప్పగా చూస్తున్నాం అనుకోండి, కానీ ఇంకా గొప్పది. అర్థమవుతుందా? ఆయన ఎంతటి చతురుడంటే ఈ మొత్తం ఇండియా ప్రాంతానికి అంతటికీ కూడా ఎంతమంది పండితులున్నా కాశీ పండితుతో సమానం కాదు. ఇక్కడ ఎంత గొప్ప ఏనుగుల మీద కూర్చోబెట్టి మొత్తం అంతా కనకాభిషేకాలు చేసినా కాశీ గనక వీళ్ళు వెళితే వాళ్ళు చూపుతో వెనక్కి పంపించేస్తారటండి. అంతటి కుశాగ్రమైనటువంటి భాండాగారం ఉందంట వారణాసి విద్యాలయంలో. కాశీ విద్యాపీఠ్ అంటారు. ఇప్పుడు బెనారస్ యూనివర్సిటీ ఇప్పుడు అది. ఈ వరకు స్వతంత్రం రాకముందు కాశీ విద్యాపీఠ్. ఈ దీక్షితులు వారు ఇంతకుముందు ఈ సిద్ధాంతంలోకి రాకముందు వారు అద్వైత సిద్ధాంతాన్ని వాచ్యార్థ లక్ష్యార్థగా కర్మ మార్గంలో నుంచి జ్ఞాన మార్గంలోకి వెళ్ళి వాచ్యార్థ లక్ష్యార్థంగా అద్వైత సిద్ధి పొంది ఆయన సిద్ధిని పరీక్షించుకోవటానికి మహాత్ములు ఇంకేమైనా చెబుతారేమోనని కాశీ విద్యాపీఠకి వెళ్తే ఆయన వాదానికి పిలిస్తే అందరూ వాదానికి వచ్చారండి. వాదానికి వచ్చి వాదం చేశారు. వాదం చేసి వాదం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే ఈయన్ని సర్టిఫైడ్ చేశారు. ఈయన్ని సర్టిఫైడ్ చేశారు. ఆ సర్టిఫైడ్ చేసిన తర్వాత ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే అద్వైత వేదాంతాచార్య ఇచ్చి అప్పుడు ఒక శ్లోకం కూడా ఇచ్చారండి. వందారుజన మందారం వందేహం తన్నిరంతరం రాముడుగు వంశం శుద్ధం వందే శివరామ దీక్షితు అని అద్వైత వీళ్ళు కాశీ విద్యాపీఠోళ్ళు ఇచ్చారండి. మన దీక్షితుల వారు చూడండి ఎలా ఉందో, బాగా వినండి. అంతటి గొప్పవాడు మన దీక్షితుల వారు. అర్థం అవుతుందా? తర్వాత అది అయిపోయింది. ఇప్పుడు ఆయన వాచ్యార్థ లక్ష్యంగా అఖండ బ్రహ్మ ఆత్మైక్య అపరోక్ష జ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వాడు దీక్షితుల వారు. అంటే ఒక రకంగా మట్టిని బంగారాన్ని ఒక రకంగా చూడగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వాడు, నేర్పుశాలి. ఈ నేర్పుశాలి అక్కడికి వెళ్ళాడు. వెళ్తే గనక ఆయన ఏం చెప్పాడనంటే, ఉన్నది ఆత్మేన, ఆయన నేనే ఆత్మని అనేటటువంటి విధంగా భావం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు. సరే నాయన నువ్వు చెప్పినటువంటి దాన్ని మళ్ళొకసారి చెప్పమన్నారు. మళ్ళొకసారి చెప్పమంటే పూర్ణము నుండి పూర్ణము జనించినది, పూర్ణము నుండి పూర్ణము విచారించి తీసుకొనబడినను పూర్ణమే శేషించును అన్నారు. పూర్ణము నుండి పూర్ణము జనించింది అని అంటే గనక, పూర్ణము నుండి పూర్ణము జనించింది అని అంటే గనక జగత్తు ఆత్మ, ఆత్మ నుండి ప్రపంచం పుడితే ప్రపంచం ఆత్మ ఎందుకు కాదు? చూసారా?
మన దీక్షితులు శ్రీధర్ల స్వామి వారి ప్రశ్న, ఆత్మ నుంచి ప్రపంచం పుడితే గనక, ప్రపంచానికి ఆధారమైనటువంటిది ఆత్మ అయితే గనక, చైతన్యం అయితే గనక, ఇది 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 అది అయితే గనక అది ఇది ఎందుకు కాదు? ఆత్మదేహం ఎందుకు కాదు? ఉపాధి ఎందుకు కాదు? ఎరికే దేహేంద్రియములు ఎరికే సదుసోదరాదులు మన కృష్ణదాస్ గారు తర్వాత ఎరుకను కలలోపల నేను అర్థించింది వేరంటే పరిపూర్ణమునందు తోచిన ఎరికే కళ అన్నాడు. అద్వైతులు అట్లా చెప్పలేదు, ఎరికే కళం లేదు, వాళ్ళు మరుపు కళ అన్నారు. వాళ్ళకి ఆ సిద్ధాంతానికి మన సిద్ధాంతానికి తేడా ఏంటంటే మరుపు కళ అన్నారు. జీవావస్థల్లో మరుపు కళ, మనకి ఎరుకే కళ. అర్థమవుతుందా? పరిపూర్ణమును తోచినటువంటి ఎరుకే కళ. అర్థమవుతుందా? ఎరుకే కళ అన్నాడు. అయితే ఈయన ఏమడుగుతున్నాడంటే ఆత్మ నుంచి కనుక జగత్తు ఉద్భవిస్తే జగత్తే ఆత్మ ఎందుకు కాకూడదు? ఆత్మలో జగత్తు ఉండాలి కదా. ఈ జగత్ బీజాలు ఆ బ్రహ్మలో కుక్షిలో ఉండాలి కదా. బ్రహ్మ కుక్షిలో బీజ రూపంలో ఉండాలి. ఈ జగద్రచన విధానం అంతా మీరు నేను ఎంత 84 లక్షల జీవోపాధుల యొక్క సూక్ష్మాలు ఆ బ్రహ్మలో గర్భీకృతం అయితే దాని నుంచి వచ్చి మళ్ళీ ఈ ప్రపంచం అవ్వాలి కానీ, లేకపోతే ఆయన మూలం కాకుండా ఎక్కడి నుంచి వచ్చి వీటికి స్వయంభూగా పుట్టగలవా? వాడే స్వయంభూ కానీ ఎవరు స్వయంభూ కాదు. ఏదో విధంగా మనందరం ఎవరమండి? వాడిలో చేరిన వాడినే, వాడి యొక్క అంశలమే కానీ ఎవరు కాడో స్వతహ సిద్ధమయ్యే వాళ్ళం కాదు. మనందరం జడమే. అర్థమవుతుందా? అయితే పూర్ణము నుండి పూర్ణము జనించినది, పూర్ణము నుండి పూర్ణము తీసుకున్నబడినను పూర్ణమే శేషించును అని అంటే గనక, పూర్ణము నుండి పూర్ణము జనిస్తే గనక, పూర్ణము నుండి పూర్ణం జనిస్తే గనక ఆత్మ అయినటువంటి పూర్ణంలో ప్రపంచం అనేటటువంటి పూర్ణము ఎందుకు లేదు అని అన్నారు. అయితే పూర్ణము నుండి పూర్ణము తీసుకొనబడినను పూర్ణమే శేషించును అని అంటే కనుక ఆయన ఏమన్నారంటే అలా విచారణ చేయకూడదు అన్నారండి. అలా ఎందుకు ఉంటుంది అన్నారు ఆయన అద్వైత పరంగా. అదేంటి? ఆత్మలో జగత్ ఎందుకు ఉంటుంది? ఉపాధి ఆత్మ ఎట్లా అవుద్ది, శరీరం ఆత్మ ఎట్లా అవుద్ది, అది అయ్యేందుకు విచారణ కాదన్నారు. అయితే విచారణ కాకపోతే గనక కొంత చర్చ జరిగింది. అయితే గనక ఇప్పుడు నువ్వు రెండు వేరంటున్నావు. ఏం వేరంటున్నావు? ఆత్మ శరీరం రెండు వేరంటున్నావు. వేరైతే గనక ఈ రెండిటిని విచార ద్వారా రెండు వేరు వస్తువులని నిరూపణ చేయమన్నాడండి. నిరూపణ చేయమన్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆత్మ శరీరాలు రెండు వేరు వస్తువులా? ఇటే చూడండి అమ్మా మీరు అసలు ఇలాంటి పనులు చేయకూడదు. ఇది విచారణ. పిన్ డ్రాప్ సైలెన్స్ ఎక్కడా కూడా ఇది అవ్వకూడదు. శరీరము ఆత్మ రెండు వేరు వస్తువులా? ఒక వస్తువుకే రెండు పేరా? దీక్షితుల వారి కరకంఠమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. శరీరము ఆత్మ రెండు వేరు వస్తువులా? ఒక వస్తువుకి రెండు పేర్లా అని అడిగితే ఈయన విచారణ ద్వారా వేరుపరిచి శరీరం ఆత్మ అనేటటువంటివి రెండు వేరు నిరూపించలేకపోయాడండి. నిరూపించడానికి కుదరదు. ఎందుకంటే ఇది జడం, శరీరం జడం, అంతే కదా. శరీరం జడం. సచిన తర్వాత ఎవరి ఇక్కడి నుంచి శివుడు వెళ్ళిపోయాడు. శివుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నా దీనికి కర్తృత్వం ఉందా? ఇది ఏమన్నా అంటుందా అంటుందా? అసలు విచారించక పూర్వమే తెలిసిపోతుంది ఇది జడమని. ఇంకొకటి ఏదో ప్రేరణ చేసి దీంట్లో పనిచేస్తుంది అనేటటువంటిది ప్రత్యక్షంగా కనపడిపోతుంది. మరి కనపడినప్పుడు ఇంకొకటి ఏదో ప్రేరణ చేస్తే గనక ఆ ప్రేరణ చేసేటటువంటిది దీనికి మూలం ఎందుకు కాకూడదు? మూలమే. అర్థమవుతుందా? ఇది పోయి నేను ఉండటం కాదు, పోతే ఇద్దరం పోవాలి అని అడిగారు. అని అడిగితే ఆయన రెండింటిని నిరూపణ చేయలేకపోతే అప్పుడు ఏం చేశారనంటే ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడో ఆయన కుశాగ్ర బుద్ధి అయినటువంటి వాడు తర్వాత గురుకృపా కటాక్షం అనేటటువంటి శ్రీధరుల వారిలో ఇంకా ఆ చెప్పేటటువంటి సమయం వచ్చేస్తుంది అనమాట. ఆ సమయం వచ్చేప్పటికి ఆయన ఏం చేశారనంటే ఈ స్థితిలో ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన కటాక్షం చేత ఆ రెండు ఎలా కానటువంటి విధానాన్ని, సూక్ష్మమైనటువంటి గురు సూచన విధానాన్ని అక్కడ ఆయన మౌనంగా అక్కడ వ్యాఖ్యానం చేశాడు. ఆ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నాడంటే, గురుదేవా ఒక వస్తువుకి రెండు పేర్లు అయితే ఇక ఉన్న వస్తువు యొక్క ఉండాలి కదా. ఇప్పుడు ఈ ఒక వస్తువు, ఇప్పుడు ఇదపూర్ణం మిదపూర్ణం ఆత్మ శరీరాలు అనేటటువంటివి రెండు ఒక వస్తువు అయితే మరి దీనికి అవతల ఆవరించింది ఇంకో వస్తువు ఉంటేనే కదా ఇది తోచేది. అంతటా ఉన్నటువంటి వస్తువు ఏదైనా ఒకటి ఉంటేనే దాంట్లో తొయ్యాలి కానీ ఒక వస్తువు స్వతః సిద్ధంగా లేనప్పుడు ఇంకో వస్తువు తొయ్యటానికి అవకాశం లేదు. ఇది వేదాంత మర్యాద.
ఈ ఇదపూర్ణం మిదపూర్ణం, ఈ అంతఃకరణ, ఈ ప్రపంచం పూర్ణం, ఆత్మ పూర్ణం, ఈ రెండు పూర్ణాలు ఒక వస్తువు ఒక పూర్ణం అయితే అసలు పూర్ణమేది? అసలు పూర్ణమేది అని అంటే నాయన ఉందనాయన, ఉన్నదే ఉన్నదే అని ఆయన మళ్ళీ పరిపూర్ణ పరబ్రహ్మాన్ని నిరూపణ చేశాడండి. ఇది ఈ పూర్ణం శరీరంగాను ఆత్మగాను ఉంటది. అంశాలు సూర్యుడు, కిరణాలు. అర్థమవుతుందా? ఇది ఏం చేస్తూ ఉంటుందనంటే ఇది జీవుడుగా ఉంటుంది, జగత్తుగా ఉంటుంది, అన్నిట్లుగా ఉంటుందండి. పరిణామం అంటే అన్నిట్ల కింద పరిణామం నొందుతూ ఉంటుంది, అన్ని అవతారాలు. ఇది ఏం చేస్తుందనంటే సృష్టి అంతా కూడా లైవ్ అయిపోయినప్పుడు ఏముంటుందనంటే దానిలో దాని తెలివంతా మగ్నత అయిపోయి నాకు నేను తెలియకుండా కాగా ఉండిపోద్దండి. ఆ ఉండిపోయినప్పుడు ఈ సృష్టి అంతా ఏమవుద్దండి, ఈ గసగసాలు ఉంటాయి చూసారా, అలాగే సూక్ష్మాది సూక్ష్మంగా అయిపోయి రావి చెట్టు విత్తనాల్లాగా దాంట్లో తనలోకి తాను వెళ్ళిపోద్దండి. తెలివి ఇక్కడ పనిచేయదు, ఇంకా తనకు తాను కూడా గుర్తింపలేదు. మళ్ళీ కొన్నాళ్ళకి ప్రజ్ఞ ఎప్పుడు కూడా ఎన్ని వత్సరాలు మగ్నత చెందినా దానికి మళ్ళీ పైకొచ్చి ప్రకటింపబడేటటువంటి సహజ లక్షణం ఉంది తెలివికి, గుర్తుకి. అది మళ్ళీ ఏం చేస్తుంది, కొన్ని రోజులు మళ్ళీ బయటకు వస్తుందండి. వచ్చి మొట్టమొదటి ప్రశ్న ఏమేసుకుంటుందంటే నేను ఎవరు, ఇంత కోహం అన్నారు స్వామీజీ, నేను ఎవరు అని ప్రశ్నించుకుంటుందంట. ఆ ప్రశ్నించుకున్నప్పుడు అది అంటదంటే అన్ని చూసుకుని అన్నిటికీ ఆధారమైనటువంటి వస్తువు నేనే కదా, మళ్ళీ దానికి ఏమనవుద్ది, అన్నిటికీ ఆధారమైనటువంటి వస్తువుని నేనే కదా అని, ఆహా ఉన్నది నేనే అన్నిటికీ ఆధారం అని అప్పుడు అది ఏమనుకుంటుందంటండి, నేను అనేకమగుదునుగాక, ఏకం అనేకం భవతి, అనేకం ఏకం భవతి. అప్పుడు సర్వ ప్రపంచం అండపిండ బ్రహ్మాండాలు అయ్యిందట. ఈ విధంగా శ్రీధర శివరామ దీక్షిత సంవాదంలో ఆయన ఏం చెబుతున్నారంటే తెలుగులో ఎరుక పరిపూర్ణము కాదు, పరిపూర్ణము ఎరుక కాదు. తర్వాత కృష్ణదాస్ గారు మళ్ళీ చెప్పినప్పుడు కూడా బయలెలుకల అత్యంత భిన్నత్వంలో బయలాకాశం అని కొందరు భయపెట్టు ద్వారా నీవు భయపడకుమి, బయలు ఆకాశం కాదంటాడు ఆయన. అర్థమవుతుందా? తర్వాత ఇంకొక సందర్భం పలుకున కలిగిన అర్థము పలుకున విడనాడే నిలబడి చోటు ఇంకేది, రెండు ఒక పలుకుగానే అయింది. నీ విధముగా తెలివి దేహములయ్యే, ఇదే తెలివి తనువు, దీనికి ఆవలన్నటువంటిది అనని. తర్వాత కందర్థాల యొక్క గ్రంథ నిర్మిత విధానం, కృష్ణదాస్ గారు చేసినటువంటి కందర్థ గ్రంథ నిర్మిత విధానం ఒక లక్ష్యంతో చేశాడు. దానికి ఆగామి కథ ఎట్లను బాగుగా వివరించే చెవుల పండుగగాగన్ ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థము ఆవలిది అన్నాడు. నేను ముందు చెప్పబోయేటటువంటి విచారణ అంతా కూడా నీకు ఏంటయ్యా నేను చెప్పేదంటే ఆగమ నిగమ ఉపనిషత్ సాగర మదితార్థం అన్నాడు. మదితార్థమే ఎరుక, పరిపూర్ణాన్ని ఆవలిది అన్నాడు. అర్థమవుతుందా? దీక్షితుల వారు 2-1 అనేటటువంటి ముడి లేనే లేదు. తర్వాత దాన్ని ఆకలింపు చేసుకుని ఆ ముడి పదార్థాన్ని అందరూ తినేటటువంటి ఆ ఒడ్లు, ఆ ఉప్పు పప్పు బెల్లాన్ని చక్కగా అందమైనటువంటి విందు భోజనాన్ని కందార్థాలుగా మలిచి ఎవరైనా తినండి ఇది అరుగుద్ది అనేటటువంటి విధంగా చేసినటువంటి వాడు కృష్ణప్రభు కూడా ఎక్కడ కూడా ఈ 2-1 అనేటటువంటిది చెప్పల. పరిపూర్ణమునందు తోచిన ఎరుకే కళ అన్నాడు. ఇక ఒక్క మాటతో అయిపోయింది, అది ఇది ఒకటి కాదని. పరిపూర్ణముందు తోచినటువంటి ఎరుకే కళ అన్నప్పుడు అది కళ అయింది లేనిదేగా. పరిపూర్ణమును అందు తోచిన అన్నాడండి అమ్మగారులు అయ్యగారులు, తోచిన అన్నాడు, పుట్టిన అనలా. పరిపూర్ణం వచ్చి కనలేదు ఎరుకని. అర్థమవుతుందా? అది కనల. తోచిన అన్నాడు, తోచింది ఏమవుద్దండి, విచారిస్తే పోద్ది. తోచిన వస్తువు లక్షణం ఏంటి తెలుసా, దాన్ని విచారణ ఏంటని 10 మంది కనుక దాన్ని సాలు మూలాలు ఏంటని తవ్వారనుకోండి మాయమైపోద్ది. పోనే పోవునురా సందర్భం ఉంది కదా, ఎరుక తా లేచిపోవునులా అనేటటువంటి విధానం ఉంది. కృష్ణదాస్ గారు కూడా 2-1 అనేటటువంటి విధానం ఎక్కడా లేదు. ఎందుకనంటే మన సిద్ధాంతం బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. మన సిద్ధాంతం ఏంటి, బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. బ్రహ్మైవాహమస్మి ఇది వేదాంతం, నా స్వస్వరూపం నేను. ఇప్పుడు ఈయన అన్నారు కదా ఇందాక ఒక మంచి మాట చెప్పారు, నేను పరిపూర్ణమా అంటే నేనంటే నే ఉపాధి కాదు, జ్ఞప్తి స్ఫురణ శుద్ధమైనటువంటి తెలివి ఎరుక అది పరిపూర్ణమా అనేటటువంటి విధంగా చెప్పుకొచ్చారు. అయితే కృష్ణదాస్ గారు కూడా ఈ 2-1 అనేటువంటి విధంగా చెప్పలేదు. తర్వాత ఆ అందరికన్నా ఇంకో ముఖ్యుడు యాక్టర్ ఉన్నారు మనకి, చాలా గొప్ప వ్యక్తి, పగడాల సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత స్వాముల వారు. ఈ రోజు మనందరం వింటున్నాము. ఇందాక మా అక్కయ్యగా ఆ పాట పాడుతుంటే నా మనసు ఏదో అయిపోతుంది. అర్థమవుతుందా? నా మనసు ఏదో అవుతుంది, అర్థమవుతుందా? మూల ఆద్యుడు ఆ బ్రాహ్మణ్యంలో 99 ఆ కథంతా మీకు తెలుసు. ఆయన ప్రాణానికి కూడా తెగించి
ఈ సిద్ధాంతాన్ని అంతటిని కూడా తీసుకొచ్చారు. తర్వాత ఆ బ్రాహ్మణ్యంలోకి వెళ్ళినప్పుడు గురువులు చెప్పేటటువంటి మనసు ఉంది, కానీ ఆ బ్రాహ్మణ్య అగ్రహారం వాళ్ళు ఉపదేశం చేస్తే ఒప్పుకోనన్నారు. శూద్రులకు ఉపదేశం చేయకూడదు. నిజాం గవర్నమెంట్ అది. నిజాం గవర్నమెంట్లో ఆ బ్రాహ్మణ అగ్రహారంలో శూద్రుడికి ఉపదేశం చెప్పి వేదాలు భగవద్గీత ఇలా బోధించకూడదు, అప్పుడు మర్యాద. అయితే చెప్పటానికి లేదు. రేపు రాజుగా వీళ్ళందరూ వెళ్ళి ఫిర్యాదు చేస్తే సమాధానం చెప్పుకోవాలి. అలాగని ఈయనేమో మామూలుడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడా, ఆయన నువ్వు అన్నం పానీ వెయ్యలేకపోయినా సరే అలాగే కూర్చుంటున్నాడు. ఆయన అంత శక్తిపరుడు. అయితే ఇప్పుడు ఇలాగ కొన్నాళ్ళు చూశారు కొన్నాళ్ళు పూజలోకి తీసుకొచ్చానంట. చూసంట ఈయన వెళ్ళిపోయిన తర్వాత శుభ్రంగా చింతకాయ పత్ర చేసేసారంటే ఆ బ్రాహ్మలందరూ. అవధూత స్వామికి ఎంత గెడ్డ ఉండేదండి. అత్తమాను చూపు, అమ్మాయి బ్రాహ్మలు చూసావమ్మా, ఇది పోతుందేమో చూసావా అని చూపించేవారంట. అయితే అప్పుడు ఏం చేశారంటే శంకర్రావు గారు, ఒరే నాయన ఇది ఇలా కాదు, లోకానికి వెరవాలి, లోకానికి ఎదురయ్యి ఇప్పుడు మనం ఏం సాధించలేం. ధర్మం గొప్పదే, కానీ లోకానికి ఎదురెళ్ళి మనం ఏం చేయలేం. అందుకని సూక్ష్మం ఏంటంటే, నేను మేనాలో రాజ కచేరీకి వెళ్ళేటటువంటి మార్గ మధ్యంలో నువ్వు విచారణ నేను చెబుతూ ఉంటాను, నువ్వు వినాలి అని. ఆ మహాత్ముడు ఎలా విన్నాడంటే, నడుస్తూ ఉంటుంటే మేనా నడుతుంటాడు, బొయ్యో 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 బొహం 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 అంటా ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు. స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఈయన లోపల కూర్చున్నాయని ఈ మేనాలో ఎలా మాట్లాడతాడండి, ఇలాగా ఇవన్నీ పొట్టు పరుపులు, ఇవన్నీ సరంజామా ఉంటుంది, ఇందులో చిన్నది ఇదేమో ఇలా మోసుకెళ్ళిపోతూ ఉంటుంటే ఈయన ఇడి తిరిగి అడగాలి. ఇలాగా కాదు, కొన్ని పట్టాపక్క కాదు, ఇలా తిరిగి అడగాలి. అలా నేర్చుకున్నాడండి అవధూత స్వామి విద్య. అర్థమవుతుంది. ఒక కందర్థం అరమాట పావు మాట కాదు. పగడాల సచ్చిదానంద వెంకటేశ్వర అవధూత స్వామి పంచగాసి బృహద్వాసిష్ట వ్యాఖ్యానం చెప్పేటప్పుడు మా గురువుగారు ఇలాగే కూర్చుని బుర్ర చేత్తో అన్నాడు, పంచగాసి పియ్యెత్తి ఒచ్చెత్తి అక్కడ నిలబడి తనుమాన ప్రాణాలు మొత్తం అయిపోయి ప్రాణమైన ఈ సాధనలో దీన్ని తెలుసుకోవడంలో ప్రాణమైనా పోవాల్సిందే, కానీ మాత్రం ఈ వెంకటేశ్వర అవధూత ఈ ఊరు కదలడో అన్న స్థితికి వస్తే వాళ్ళ గురువులు మామూలు గారు సిద్ధ పురుషులు. వాళ్ళ గురువులు ఎటువంటి వారు అంటారా, ఒకరోజు బ్రాహ్మణార్థం జరుగుతూ ఉంటుంటేనంటే నెయ్యి మర్చిపోయారంట. ఆ నెయ్యి అందరూ కూర్చున్న తర్వాత నెయ్యి వడ్డించాలంటే చేతుల మీద బ్రాహ్మణులకి. అప్పుడు వాళ్ళు దాని మీద పోసుకుని శుద్ధి పెట్టుకుంటారంట. శుద్ధి పెట్టుకుంటేనే వాళ్ళు భోజనం చేస్తారు. నెయ్యి లేదు, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అయితే ఏం చేయాలని అంటే శంకర్రావు గారు గబుక్కని అన్నాడంట, సిద్ధమహనీయుడు, ఒరే నీళ్ళ బింది తీసుకురా అన్నాడంట. ఆ నీళ్ళ బింది తీసుకురా, దాంట్లో పెట్టేపటికి నెయ్యి అయిపోయిందంటండి. మంత్రవేత్త అండి లక్ష్మణరావు గారి శంకరవారు మంత్రవేత్త. వాళ్ళు ఒక పరిపూర్ణమే కాదు, వేదాంతాల్లో మన మహనీయులందరూ అవధూత వారికి సిద్ధులు, ఏమీ తెలియనటువంటి వారు కాదు. తర్క వ్యాకరణ అనేకమైనటువంటి శాస్త్రాలన్నిటిలో నిపుణులైనటువంటి వారు తీసుకొచ్చినటువంటి మార్గం ఇది. అర్థమవుతుందా? తర్వాత అవధూత గారి ప్రజ్ఞాపాఠం ఎటువంటిది అంటే, ఆయన బ్రహ్మచారి. తర్వాత పండితారాజ్య స్వామి దగ్గర ఆయన మంత్రార్థమైనటువంటి విద్యలన్నింటినీ కూడా దూర శ్రవణం, ఇక్కడుండి ఇంకో చోట మాట వినొచ్చు. తర్వాత ప్రాణం రాకడా వర్షం పోకడా, బాలా త్రిపుర సుందరి ఉపాసన, 5 రకాలైనటువంటి ఉపాసనలు 5గురికి చెప్పాడండి. నూజివీడు రాణికి దూరశ్రవణం చెప్పాడు అవధూత గారు. ఆవిడ మెడ్రాస్ వెళ్ళిపోయింది, సంస్థానాలు గవర్నమెంట్లో కలిపేసేపాటికి. కపిల ముని గారికి బాలా త్రిపుర సుందరి ఉపాసన చెప్పాడు. విజయవాడ ఒక మహనీయుణ్ణి ఆయన శ్మశానంలో ఉండిపోమన్నాడు. ఉండిపోతే 12 సంవత్సరాలు శ్మశానంలో ఉండిపోయాడండి. అవధూత గారు ఎలా ఉన్నది, అవధూత గారు మాట శాసనం అండి. విజయవాడలో ఆయన ఏదంటే జరిగిపోవాల్సిందే. ఆయన శ్మశానవాసి అని పేరు పెట్టాడు. 12 సంవత్సరాలు శ్మశానంలో ఉండిపోయాడని. దేనికి ఉండమన్నారు మనకు తెలియదు. అంటే ఉపద్రవం ఏదో ఉంటుంది, ఉండమండిపోమన్నారట. అప్పుడు ఆయనకి ఏం చెప్పారంటండి, వర్షం రాకడా ప్రాణం పోకడా చెప్పారట. అయితే ఏంటి చిటకా విద్యలు కదా మన ఇవన్నీ కాదు. అంతటి గొప్ప మహనీయుడయ్యి ఎక్కడా కూడా అవధూత గారి జీవితంలో చూడండి, కామినీ కాంచనాలకి ఎక్కడా కూడా చిన్న మాట మచ్చలేదు అవధూత గారి జీవితంలో. అర్థమవుతుందా? ఆయన ఎప్పుడు మొహం కడిగేవాడో తెలియదు, ఎప్పుడో పై వస్త్రం వేసుకునేవారు కదంటే కింద వస్త్రం ఒకటేనంటే, ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తారో తెలియదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలియదు. అటువంటి అతీత స్థితిలో ఉండి ఎంత విద్యావంతుడై కూడా ఆయన ఎక్కడైనా సరే పాత్ర అని అంటే డబ్బులు ఇమ్మని తాగటానికి అది తీసుకుని ఈయన వెనకాల 50 మంది ఉండేవారట. అక్కడికి వెళ్ళి ఆ సీసా తీసుకుంటే ఒక్క గుర్రక ఎత్తాడంటండి ఆయన. వేసి వెంటనే ఆ పక్కన ఆ సీసా వాళ్ళకి ఇచ్చేస్తాడంటే, ఆ మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాడంట. ఎక్కడా కూడా ఆయన సిద్ధుడు అయ్యాడు ఆ మహనీయుడు. ఆయన జీవితంలో ప్రత్యక్షంగా కామినీ కాంచనాలను రెండింటినీ జయించినటువంటి వాడు మన అవధూత గారు. ఆయన రాసినటువంటి మహాద్వైత కందర్థాలలో కూడా నీ స్వస్వరూపము నీ రూపము అనేటటువంటి విధంగా దాన్ని అంటకుండా కూడా 103వ కందర్థం, 20వ కందర్థం, తర్వాత 7-8 కందర్థాలలో కూడా ఇది అది ఒకటే అనేటటువంటి విచారణ
ఎక్కడా కూడా రెండు వేరు కాదు. వేదాంతము వేరు, సిద్ధాంతం వేరు. వేదాంతం ఏంటి? బ్రహ్మైవాహమస్మి, నేనే ఆ ఆత్మగా మారటం, నేనే ఆత్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, తత్ అంటే ఉన్నది, నేనే ఆ బ్రహ్మస్వరూపాన్ని. మొదట నువ్వెవరు అని అంటే నేను మరుపుని, జీవుణ్ణి, అవిద్యని. అయితే ఇప్పుడు నువ్వు ఎలా రూపాంతరం చెందాలి? ఎరుక కింద మారాలి. ఎరుక కింద మారాలి అని అంటే ఏంటంటే ఇది తారక సాంఖ్య అమనస్కాలతో బ్రహ్మైవాహమస్మి అవ్వాలి. అయిన తర్వాత అద్వైత సిద్ధి కలిగినటువంటి వాడికి కందార్థ విచారణ. ఇప్పుడు అద్వైతం మీద విచారించడానికి ఏం కావాలండి? సాధన చతుష్టయ సంపత్తి కలగాలి. నిత్యానిత్య వస్తువేకం, యహమూత్రాత్ బలభోగరాగం, సమాధి శక్తి సంపత్తి, తీవ్ర ముముక్షత్వం. మరి పరిపూర్ణ భావం వినటానికి ఎవరు శ్రవణాధికారి? ప్రతి బోధ వినటానికి అధికారం ఉంటాడండి. అది వేదాంత మర్యాద. అది యోగ్యత కలిగినటువంటి వాడికి చెప్పాలి. యోగ్యత లేకపోతే పట్టదు, చెప్పినా పట్టదు. అయితే మన కృష్ణ భట్టు, మన కథానాయకుడు, అర్థమవుతుందా? ఆయన ఏమన్నాడంటే లక్షణయుతుడై అన్నాడు. లక్షణయుతుడైనటువంటి వాడే కందర్థాల బోధ వినటానికి అర్హుడు అన్నాడు. లక్షణయుతుడు ఎవరు? వేదాంతానికి వినటానికేమో సాధన చతుష్టయ సంపత్తి అవసరమైతే ఈ లక్షణయుతుడైనటువంటి వాడు ఏమి పొంది ఉండాలంటే సాధన సంపత్తి పొందినటువంటి వాడై ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తికి సాధన సంపత్తికి తేడా ఏంటనంటే వాచ్యార్థ లక్ష్యార్థాల చేత అద్వైత సిద్ధి పొందినటువంటి వాడు సాధన సంపత్తి పరుడు. సాధన సంపత్తి అంటే సర్వసాధనల యొక్క సమాహారం ఏది? ఇప్పుడు సర్వసాధనలు అన్నా కూడా 5 సాధనలు అండి. అర్థమవుతుందా? ఆ 5 సాధనలు ఏంటంటే భక్తి సాధన, యోగ సాధన, జ్ఞాన సాధన, మత సాధన, ఇంకొకటి ఏదో ఉంది. 5 ఇంద్రియాలే 5 సాధనలు. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 5టికి 5 సాధనలు ఉండేవి. మత సాధన, యోగ సాధన, జ్ఞాన సాధన, భక్తి సాధన, ఇంకోటి ఏదో ఉంది. ఈ 5 సాధనలే 5 సాధనల సమాహారమే సాధన అంటే పొందవలసినటువంటి లక్ష్యార్థం. ఈ 5 సాధనల చేత పొందేటటువంటి సాధన ఫలం ఏమై ఉంటుందో అదే సాధన సంపత్తి. కొన్ని కోట్లాది సాధనలు కూడా ఈ 5 సాధనలోనే ఇమిడిపోతాయి. ఉన్నాయి 5 సాధనలే. ఈ 5 సాధనల చేత పొందేటటువంటి ఫలం ఏంటంటే నన్ను నేను తెలుసుకోవటం, నేను ఆత్మగా మారటం. సకల ఇವರು పూజ చేశారనుకోండి. మీరు ఆ పూజ ఎందుకు పెట్టాడండి భగవంతుడు? వ్యాసులు వారు పెట్టాడు ఈ కర్మకాండ. ఆయన ఏం చెప్పాడంటే బ్రహ్మసూత్రాల్లో ఉన్నది బ్రహ్మమే, దాన్ని జిజ్ఞాస చేయిపోయి తప్ప ఇంకా ఇతరాత్రమైంది ఏది విచారించవలసిన అవసరం లేదన్నాడు బ్రహ్మసూత్రాలలో. అదో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మం తప్ప ఏమీ లేదు, దాన్నే విచారణ చేయమన్నాడు. మళ్ళీ వచ్చేపాటికి కార్తీక మాసం వచ్చేపాటికి ఏమో పొద్దున్నే లేకండి, ఈ నీళ్లు పోసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఈ పత్రంలో భోంచేయండి, ఏమో ఈ రోజు చేయొద్దు, సాయంత్రం అయ్యేపాటికి ఆడొస్తాడు, పొద్దున ఇప్పుడు మనకి ఏదో ఉన్నాయి కదా 99 అట్ల దద్దులోనే ఏవో పెళ్ళి 90 ఉన్నాయి. మరి ఈ కర్మకాండ ఎందుకు చెప్పాడండి? అది తెలియనివాడా? వ్యాసుడు తెలియనివాడా? ఇంతటి వేదాంత సాంప్రదాయం చెప్పినటువంటి వాడు తెలియవాడా? అయితే ఏంటంటే అక్కడికి ఉత్తమ సాధకుడి గురించి చెప్పాడు, ఇక్కడ ఏమీ తెలియనటువంటి వాడి గురించి చెప్పాడనమాట. అయితే ఏంటంటే ఈ సకల సాధనలు ఒక పూజలో కూడా నీకు వేదాంతమే ఉంది. నువ్వు కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా, ఏ పని చేసినా, ఏం ఆలోచించినా ప్రతి ఆలోచనలో కూడా మనకు పెట్టినటువంటి పండగలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ అన్నీ కూడా ఏం చెబుతున్నాయి అంటే నువ్వు ఇలా చేసి ఇది 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 అని చేస్తున్నావు. వ్రతాలు ఎన్నో జపములు, తపములు, యజ్ఞ, యాగ ఇట్లా 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 అది ఇదంతా తిరిగి ఏం చేస్తుందంటే ఆఖరికి ఎలా చూపిస్తుంది, ఇదన్నీ చూపిస్తున్నాయి. అర్థమవుతుందా? ఇది ఏం చేసినా సరే పరోక్షంగా నేనే నన్నే చెప్తుంది, నన్ను తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. ఏవి కూడా వ్యర్థం కావు. చేసిన పని చరణ పదార్థం ఏది వ్యర్థం కాదు. కాకపోతే డైరెక్ట్ గా తెలుసుకుంటే తిప్పలు లేవు కదా. సూక్ష్మంగా వెళ్ళే దారిలో తిప్పలు ఎక్కడ ఉన్నాయి? తెలుసుకోమనేటటువంటి అది సకల సాధనల యొక్క సమాహారం ఏంటనంటే ఎరుక. బ్రహ్మైవాహమస్మి ఇది వేదాంతం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సూత్రం చెప్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తు లేనిది బ్రహ్మమే సత్యం, నువ్వే బ్రహ్మము అని చెబుతుంది. ఇది వేదాంతం. సిద్ధాంతం ఏం చెబుతుంది? అహం బ్రహ్మస్మి అన్నాం, మళ్ళీ ఆ అహం పదార్థరహిత అన్నాం. మళ్ళీ అక్కడతో ఆగిపోలేదు. ఇప్పుడు అద్వైతులు ఏమంటారు? ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రజ్ఞ గర్ధో. ప్లవము అంటే అజ్ఞానం, సర్వోపప్లవ రహిత అంటే ఏ విధమైనటువంటి గుణదోషాలు లేకుండా
అజ్ఞాన మాత్రం లేకుండా మరుపు లేకుండా ఉన్నటువంటి సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రజ్ఞ గర్ధో ఆ ఘన చిన్మయమైనటువంటి ప్రజ్ఞ తేజోమయమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ ఎలా ఉందండి? కట్టేయండి ఫోను. ఆ ప్రజ్ఞ ఎలా ఉందో తెలుసా? నిన్న మేము రాజమండ్రి వెళ్ళాం పొద్దున్న. ఆ పిల్లోడిని అక్కడ కూర్చోబెట్టింది. తెలివి అంటే ఆ పిల్లోడు ఎంతవరకు ఏది గ్రహిస్తున్నాడంటే, ఇప్పుడు నేనున్నాను ఈ మైక్తో చెబుతున్నాను, ఈ తెలివే దేవుడు అనుకుంటున్నాడు. ఈ తెలివే దేవుడు అనుకుంటే ఈ తెలివి దేవుడికి కాదురా, ఇది పిండ ప్రజ్ఞది, ఇది మలిన తెలివి, ఇది ఇంకోటి శుద్ధమైనటువంటి తెలివి ఉంది. అది ఎలా అంటే, ఇప్పుడు రత్నమక్కయ్య ఉన్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూ కూడా రత్నమక్కయ్యని తెలుసుకుంటున్నాను. రత్నమక్కయ్యని మాట్లాడుతున్న నన్ను కూడా ఇంకొకటి తెలుసుకుంటున్నాడు లోపల. ఆత్మ అంటే అది. సూక్ష్మంగా ఒక మాటలో చెప్పుకోవాలంటే, మీరు అందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను తెలుసుకుని మిమ్మల్ని తెలుసుకుంటున్నాను. కానీ నన్ను నేను తెలుసుకుని మిమ్మల్ని తెలుసుకునేటప్పుడు కూడా మిమ్మల్ని నన్ను కూడా ఇంకొకటి తెలుసుకుంటున్నాడు లోపల. అర్థమవుతుంది? అదే ఎరుక. ఇప్పుడు నువ్వు ఈ పిండ ప్రజ్ఞ నుంచి ఆ అధిష్టాన ప్రజ్ఞకి శుద్ధమైనటువంటి తెలివికి రూపాంతరం చెందాలి. ఎరుక అనేటటువంటి సత్యం కాకపోయినా సరే అది గొప్పదైనటువంటి వస్తువ. రాగిని మట్టిని కూడా ఒకటిగా చూడగలిగినటువంటి వస్తువ, నిరపేక్షకమైంది. కాకపోతే దాన్ని ఎందుకు కాదన్నారంటే, మళ్ళీ పుట్టే లక్షణం ఉంది, దాంట్లో పుట్టే లక్షణం ఉంది కాబట్టి సత్యం కాదన్నారు. అర్థమవుతుందా? ఎరుక స్థితి వస్తే కనుక ఇంకా మన దొంప తెగిపోయినట్టే. ఎరుక సామాన్యమైనటువంటిది కాదు. అయితే సకల సాధన యొక్క సమాహారం ఏంటి అని అంటే కనుక బ్రహ్మైవాహమస్మి అయిన తర్వాత అహం పదార్థ రహిత అంటే మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఇది సిద్ధాంతం. సిద్ధాంతం, వేదాంతం కాదు. వేదాంతం అద్వైతం చెప్పారు, ఇది సిద్ధాంతం. శివరామ దీక్షితీయ సిద్ధాంతము అంటే వేదాంతము కానిదే సిద్ధాంతం, అద్వైతం కానటువంటిదే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఆ బ్రహ్మవిధుడయ్యి ఎరుకని విచారించి ఎరుకకి మూలం లేదని దీన్ని నిరసిస్తే గనక ఇక ఉన్నది పరిపూర్ణమే. అయితే వేదాంతానికి తారక సాఖ్య అమనస్కాలు విచారించాలి. సిద్ధాంతానికి మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని మీరు తెలుసుకోవాలనుకో కందర్థాలు కందపద్యాలు విచారించాలి. ఇలా క్రమసోపానంగా ఉంది. నాకు తెలిసి మా గురువులు చెప్పింది ఇది అది కాదు, అది ఇది కాదు, ఎప్పుడు కలిసేందుకే అవకాశం లేదనేటటువంటిది. జయబుల సద్గురు బ్రహ్మ మహారాజుకి జై. నాకు తెలియదు, మీరు పెడతారు. నేను పరిపూర్ణమా అనే ప్రశ్నకి పరిపూర్ణమా అనేటువంటి అంశం పైన గురుసేవానంద మంగతయారు గారు 10 నిమిషాలు తనదైన శైలిలో దాని నేను ఆటంకోతున్నాను. కానీ శిష్యుడు ఏమవ్వాలి తెలుసా అనేవాడు. పరిపూర్ణం అంటే ఎరుకలేదు సిద్ధాంతం. కానీ శిష్యుడు ఏమవ్వాలి తెలుసా? ఒరే పరిపూర్ణం నడవదు కానీ నడిచే పరిపూర్ణం శిష్యుడు అవ్వాలన్నారు. నడిచే పరిపూర్ణం అంటే ఎరుకరహిత స్థితిని పొందినటువంటి వాడు తాలేని స్థితిలో ఉంటూ కూడా పరిపూర్ణం అనేటటువంటి దాన్ని తన నడత చేత ప్రకాశింపజేసేలాగా ఉండాలటండి శిష్యుడు. ఇప్పుడు ఆ శిష్యుడు ఎవరంటే నడిచే పరిపూర్ణం. అంటే శిష్యుడు పరిపూర్ణం అవటం కాదు, ఆడి భావలో కానీ మాటలో కానీ చేతలో కానీ ఎక్కడ ఇసుమంతైనటువంటి భ్రాంతి, అఖండ బ్రహ్మానుభవ భ్రాంతి, నేనే ముక్తి అనేటటువంటి భ్రాంతి లేకుండా లేని స్థితిలో ఉండి కూడా అన్ని రకాలు కర్తవ్యోచితమైనటువంటి కర్మల ద్వారా శిష్యుడు పరిపూర్ణం కదలదు కానీ శిష్యుడు కదిలే పరిపూర్ణం అవ్వాలన్నారు. అన్ని సమన్వయం చేయగలను అది వదిలేసి మీ తల్లి రైట్ అది నేను తర్వాత చివర నేను పరిపూర్ణమా అని చెప్పైనా